2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవాతి దేవుడు చూడండమ్మా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, ఒక సంఘముతో ఈ మాట దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సంఘముతో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథములో 7 సంఘాలు మనకు కనపడతాయి. ఎన్ని సంఘాలమ్మా? 7 సంఘాలు కనపడతాయి. అందుకోసమే అందులో ఉన్న ఒక సంఘముతో ఏమంటున్నాడంటే, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వేంటట ధనవంతుడవే. హల్లెలూయా. ఈరోజు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సన్నిధికి కూడి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినం నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన నీ శ్రమను చూస్తున్నాడు. ఆయన నీ పేదరికాన్ని, నీ దరిద్రాన్ని చూస్తున్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు శ్రమలో ఉన్నావు, నాకు తెలుసు. ఇదిగో నువ్వు దరిద్రతలో ఉన్నావు, నాకు తెలుసు. నువ్వు పేదరికంలో ఉన్నావు, నాకు తెలుసు. అయినా నీవు ధనవంతుడవే. హల్లెలూయా. ఎవరట నువ్వు? ధనవంతుడు. అదేంటయ్యా? నేను శ్రమలో ఉన్నానన్నాడు, నేను దరిద్రతలో ఉన్నాను తెలిసిన నన్ను ధనవంతుడు అంటున్నాడంటే, ప్రభునందు ప్రియులరా, ఇది నేను జ్ఞాపకం చేస్తాను. శ్రమలు, పేదరికం, లేమి, రుణభారం, ఇంకేమంటాం, ఇదిగో ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా విశ్వాసుల హృదయాలను కృంగదీస్తాయట. ఏంటేంటి? శ్రమలు, పేదరికం, లేమి, ఆర్థిక ఇబ్బంది, రుణభారం, అప్పులు ఏం చేస్తాయి? మనుషులను, విశ్వాసులను ఏం చేస్తాయి? కృంగదీస్తాయి, నిరాశపడేటట్లు చేస్తాయి. ఇంకేం చేస్తాయట? విశ్వాసము నుండి దిగజారిపోయేటట్లు చేస్తాయి. దేవుని నమ్ముకున్నాను కానీ అయ్యో నా అప్పులు తీరట్లా, నా సమస్యలు పోవట్లా, మందిరానికి వస్తున్నాను కానీ అయ్యో నా బాధలు పోవట్లా, నా శ్రమ నాకు దూరం కావట్లా, నా పరిస్థితులే మారట్లా అని ఈరోజు అనుకుంటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ శ్రమను ఎరిగిన దేవుడు. ఆయన హల్లెలూయా. నీ దరిద్రతను ఎరిగిన దేవుడు, నీ కన్నీళ్లను ఎరిగిన దేవుడు, నీ బాధలను ఎరిగిన దేవుడు. ఎవరిలో, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఎవరికి తెలియకపోయినా, నీ కడుపులో ఏ బాధ ఉందో ఎవరికి, నీ ఇంట్లో వాళ్ళకు తెలియకపోయినా, ఇదిగో ఈ దినం నా ప్రభువు ఎరిగిన వాడని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే నీ శ్రమ నేను విశ్వాసంలో దిగజారుస్తుందేమో. ఇప్పుడున్న శ్రమ, ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బంది, ఇప్పుడున్న అనారోగ్యం, ఇప్పుడున్న ఆర్థిక లేమి, ఇప్పుడున్న అప్పుల సమస్య నిన్నేం చేస్తుందంటే, దేవుని దగ్గరికి వెళ్దామంటే ఏం పోదాం? ఏ అప్పులే ఉండే మనస్సు లేదు, ప్రార్థన చేయాలన్న మనస్సు ఉండదు. భారంతో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు దిగజారుస్తాయట. విశ్వాసాన్ని ఏం చేస్తాయి? అవి దిగజారుస్తాయి. మనకున్న అనారోగ్యాలు, మనకున్న కష్టాలు ఏం చేస్తాయంటే మనల్ని విశ్వాసము నుండి దిగజారుస్తాయి. అయితే పేదవారుగా ఉన్న విశ్వాసులు, ఈరోజు బీదవాళ్ళుగా, దరిద్రులుగా ఉన్న మనం ఆశించాల్సింది ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది. దేవుడు అన్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వేమంటున్నాడు? ధనవంతుడవే. దేవుడు ఎందుకు అలా అంటున్నాడంటే, బైబిల్ చెప్తుంది, ప్రభునందు ప్రియులారా, విశ్వాసులమైన మనము ఆశించాల్సింది ఏంటట అంటే, ఇదిగో మనం ఆశించవలసింది, ఇదిగో వస్తువులను కాదు, డబ్బును కాదు, పదవిని కాదు, అధికారాన్ని కాదు, లోక భోగములను కాదు. లోకములో ఉన్నది ఏదైనా కొద్దిసేపు ఉండి
మళ్ళీ ఏమైపోద్ది? అది మాయమైపోద్ది. లోకమంతా మాయా. లోకమంతా ఏంటమ్మా? ఏదైనా మాయే. లోకములో దొరికేదంతా, కనబడేదంతా మాయే. మాయ ప్రపంచం, ఇది మాయాలోకం. అందుకోసమే భక్తులు పాట పాడారు, ఇదంతా ఏంటమ్మా? మాయలోకం. ఏదైనా మాయే. కనపడిందల్లా, ఈరోజు కనపడేది రేపు కనపడదు. మాయమంతా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్ చెప్తుంది. అందుకే విశ్వాసులముగా మనం ఆశించవలసింది ఇవి కాదు. డబ్బు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, పదవులు కాదు, అధికారాలు కాదు. మనం ఆశించాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికమైన విషయాలు ఆశించాలట. ఏం ఆశించాలి? ఆధ్యాత్మికం అంటే దేవునితో ఉండే విషయాలు ఆలోచన చేయాలి. నేను దేవునితో ఉండాలి, నేను దేవునితో మాట్లాడాలి, దేవుడు నాకు సహాయం చేయాలి, దేవుడు నన్ను గొప్పవాడిగా చేయాలి, దేవుడు నన్ను ఈ లోకములో అందరి ఎదుట తల ఎత్తేవాడిగా నన్ను చేయాలి అని కోరుకోవాలి. ఎవరు చేయాలా? అధికారం చెయ్యదు నిన్ను, పదవులు చెయ్యవు, నువ్వు డబ్బు నిన్ను చెయ్యదు. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తిని దేవుడు అధికారంగా చేస్తే అధికారులు అవుతారట. హల్లెలూయా. అందుకోసమే దానియేలు గ్రంథములో దేవుని వాక్యం అంటుంది, ప్రభునందు ప్రియులారా, మానవ ప్రభుత్వాలన్నీ కూడా, రాజ్యాలన్నీ కూడా దేవుని ఆధీనములో ఉన్నాయట. అవన్నీ ఆయన ఎవరికి ఇవ్వగోరునో అలకిస్తాడట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని ఎలా నిలబెట్టాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో, ఎవరిని ఏ స్థానములో ఉంచాలో ఎవరు నిర్ణయిస్తారు? దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడే నిలబెడతాడు. తగిన సమయంలో దేవుడు మనల్ని నిలబెడతాడు, మనల్ని వాడుకుంటాడు. ప్రభునందు ప్రియులారా, అందుకోసమే మనం ఆశించాల్సింది విశ్వాసులంగా ఏంటంటే వస్తువులను కాదు, డబ్బును కాదు, ఆధ్యాత్మిక విషయాల్లో మనం ఆలోచన చేయాలి. దేవా, ఈ ప్రపంచంలో నేను గొప్పవాణ్ణి కావాలా, ఈ లోకములో నేను గొప్పవాణ్ణి కావాలా, మా గ్రామములో నేను గొప్పవాణ్ణి కావాలా? దేవుణ్ణి అడుగు. ఎవరిని అడగాల? ఎవరిని అడగాలమ్మా? దేవుణ్ణి అడగాల. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు ఎబ్బేజ్. ఏం పేరమ్మా? ఎబ్బేజ్. వాళ్ళ మమ్మీ, వాళ్ళ తల్లి ఆయనను కనేటప్పుడట ఆ నొప్పులను తట్టుకోలేక ఇతన్ని కని ఆ నొప్పుల బాధ వల్ల ఏం చేసిందో తెలుసా? నేను అనవసరంగా ఇన్ని అన్నాను, ఇన్ని బాధలు పడ్డాను నేనని చెప్పి, వీడు నాకు వేదన పుత్రుడు, వీడు నాకు ఏ పుత్రుడు? దుఃఖపుత్రుడు, వీడు నన్ను బాధ పెట్టాడు. ఎవడు? పుట్టిన కొడుకును పట్టుకుని అన్నది. వేదన పుత్రుడు అని పేరు పెట్టేదట. ఎబ్బేజు అని పేరుకు అర్థం దుఃఖపుత్రుడు, వేదన పుత్రుడు అని చెప్పి ఆమె చనిపోయింది. వీడి వల్ల నేను ప్రాణం పోగొట్టుకుంటున్నాను, వీడిని కన్నందువల్ల నా ప్రాణం పోతుంది, అంతగా నన్ను ఇబ్బంది పెట్టాడు అంటే ప్రసవ వేదన. ప్రభునందు ప్రియులారా, ఏం జరిగిందో మనకు తెలియదు కానీ అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాడు. దుఃఖపుత్రుడు, వేదన పుత్రుడు అని పేరు పెడితే అందరూ కూడా, ఈ సమాజము, లోకము ఈ ఎబ్బేజుని ఏమంటుందో తెలుసా? దుఃఖపుత్రుడు, వేదన పుత్రుడు, వీడు పుట్టగానే వీళ్ళ అమ్మని చంపుకున్నాడు అని చెప్పి అందరూ అంటున్నారట. హల్లెలూయా. అందుకే పేర్లు పెట్టకండి, పేర్లు పెట్టకండి. పిల్లలకు నిక్కునేములు, ఈ పేర్లు, ఆ పేర్లు. దేవుడు ఏ పేరు ఇచ్చాడో ఆ పేరు పెట్టాలా, తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో ఆ పేరు పెట్టాలా. మధ్యలో ఏదో పేర్లు పెట్టి లడ్డుగున్నారని లడ్డు, పొచ్చుకున్నారని పొచ్చి, ఇంకా అమ్మ ఇంకేమంటారు, రకరకాలుగా పిలవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ ఎబ్బేజు ఈ సమాజమంతా తన తల్లి పెట్టిన పేరును బట్టి బాధపడి నొచ్చుకొని అందరు నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు కదా, అయ్యో తల్లిని పోగొట్టుకున్నాడు పుట్టినప్పుడే అని చెప్పి మాట్లాడితేనట ఆయనకు బాధ అనిపించి
ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టాడట. హల్లెలూయా. ఈ సమాజం అంతా, ఈ లోకమంతా ఏమంటున్నారు? వీడు వేదన పుత్రుడు, వీడు దుఃఖపుత్రుడు, పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు, వీడు బతికే వాళ్ళు పొడుగు చేస్తాడు అన్నట్టుగా మాట్లాడారట. ఈ బాధలన్నీ చిన్నప్పటి నుంచి ఆయనకున్నాయి కనుక పెరిగిన తర్వాత, పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టాడు. హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. ప్రభునందు ప్రియులారా, ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునికి మొరపెడుతున్నాడు. ఏమనో తెలుసా? అయ్యా, నీవు నన్ను దీవిస్తావా? నీవు నన్ను దీవించిన ఎడల, నీవు నన్ను ఆశీర్వదించిన ఎడల, నీవు నన్ను గొప్ప చేసిన ఎడల అని చెప్పి మొరపెడుతున్నాడు. దొరికిందా? చదవండి మరి. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు దేవునితో అంటున్నాడు. ఎవరితోనమ్మా? ప్రార్థన చేస్తే ఎవరితో చేయాలి మరి? ఎవరితో చేయాలి? ఎవరికి చేయాలి? నువ్వేమనుకుంటున్నావో, నువ్వేం ఆశిస్తున్నావో, అమ్మా, మనుషుల పైరులు అవసరం లేదు. దేవునికి చెప్పు నువ్వేం కావాలో, నీకేం కావాలో ఎవరు చెప్పాలా? దేవుని చెప్పు. ఈ ఎబ్బేజు ఏం చేస్తున్నో తెలుసా? ఇశ్రాయేలులో దేవుని గురించి విని ఆయనకి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. నీవు ఎవరిని పట్టుకొని? దేవుణ్ణి పట్టుకొని అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించిన ఎడలా, నువ్వు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యిని నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించి దేవుడు అతడు చేసిన మనవిని అతనికి దయచేసెను. హల్లెలూయా. చూసారా ప్రభునందు ప్రియులారా, ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవునికి మొరపెడితేనట ఆ దేవుడు అతడు చేసిన ప్రార్థన, అంటే ఈయన ఉన్న శ్రమ, ఈయనకున్న దరిద్రత, ఈయనకున్న వేదన, ఈయనకున్న బీదరికం, సమాజమంతా ఎప్పుడు ఈయనను వెలివేస్తూ, ఈయన గురించి చెడుగా మాట్లాడుతూ, ఈయనను గురించి ఎప్పుడు చూసినా వాడా ఏం బాగుపడతాడు, పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు, వాడా ఏం పెరుగుతాడు, వాడా ఏం బతుకుబతాడు, వాడా ఏం గొప్పడవుతాడు, తల్లిని పోగొట్టుకున్నాడు అని చెప్పి అందరూ మాట్లాడుతుంటే అవన్నీ అతన్ని ఎంతగానో వేధించాయి, అతన్ని ఎంతగానో బాధ పెట్టాయి. అయ్యో, నేను బాగుపడలేనా? నాకు తలువనప్పుడు ఏదో జరిగింది. నేను పుట్టినప్పుడు అప్పుడు గుర్తుంటుంది అమ్మ, తెలుస్తుందా? ఏదో మంచితనంగా చెప్పాలి. అయ్యో, నువ్వు పుట్టినప్పుడు మీ మమ్మీ చనిపోయింది బిడ్డ అని చెప్పాలి పెద్ద మనుషులు అంటోళ్ళు. ఏం పుట్టుక పుట్టినవారు అమ్మను పోగొట్టుకున్నాను అన్నారట అందరూ. ఆయనకు ఆ బాధ అనిపించేది. ఆయన ఎంత ఎదిగినా, యవనస్తుడైనా, పని చేసుకుంటున్నా అందరు ఎలా చూస్తున్నారంటే, వీడేం బాగుపడతాడు, కష్టం, వీడేం పని చేస్తాడు, కష్టం, వీడేం పైకి వస్తాడు, కష్టం, వాడంతే వాళ్ళ అమ్మను పోగొట్టుకున్నాడు అంటే ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన దాన్ని ఇక మనుషులు ఇలాగా మాట్లాడతారు. హల్లెలూయా. నీ గతాన్ని కూసే మాట్లాడతారు మనుషులంతా. నువ్వు మారినవంటే ఎవరు నమ్మరు, ఈ లోకం మారరు, మాట్లాడరు. ప్రభునందు ప్రియులారా, నువ్వు మారినవంటే ఈ సమాజం నిన్ను ఒప్పుకోదు. అంటున్నారా? నిన్ను ఒప్పుకోదు. నీ మనస్సు మార్చుకున్నానంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఎబ్బేజు ఆ వేదన పుత్రుడు, ఆ దుఃఖపుత్రుడు ఇశ్రాయేలు దేవునికి ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండజేసి, ఇంకేమన్నాడు చివరిగా? నాకు కీడు రాకుండా దానిలో తప్పించుమని ప్రార్థన చేశాడు. 4 విషయాలు చెప్పాడు దేవునికి. నీవు నన్ను దీవించాలి, నీవు నన్ను
నా సరిహద్దులు విశాలపరచాలి, నీ చేయి నాకు తోడుగా ఉండాలి, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తేనట ఎబ్బేజు ప్రార్థన దేవుడు విని ఆయన ప్రార్థన చేసిన దాన్ని ఆయన జీవితంలో చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎబ్బేజు జీవితంలో ఉన్న శ్రమను దరిద్రతను దేవుడు ఏం చేశాడు? ఎరిగాడు, చూశాడు, ఎరిగాడు. దాన్ని ఏం చేశాడు? ఎబ్బేజు ప్రార్థన చేస్తే అమ్మా ఏం చేశాడు? తీసివేశాడు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయగలిగితే నీ శ్రమను, నీ దరిద్రతను, నీ బీదరికాన్ని, నీ పేదరికాన్ని, నీకున్న కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయనకి ఎరిగిన దేవుడు ఆయన కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు దాని నుండి నువ్వు తప్పించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కోరుకోవాలట మనం. ఏం కోరుకోవాలంటే ఆధ్యాత్మిక విషయాల్లో ధనవంతులుగా ఉండాలని కోరుకోవాలి. లోకానికి చూడు ఎలాగున్నా పర్లేదు, ఎలాగున్నా పర్లా, లోకములు ఎలాగున్నా పర్లా. నేను ఒక విషయం చెప్తాను. చనిపోయిన ఒక సేవకుని గురించి జ్ఞాపకం చేస్తాను. ఆయన సేవ చేస్తున్న కాలములోనట, ఆయన సేవ చేస్తున్న క్రమంలో ఈ ఇంటి పక్కల వాళ్ళు, అయ్యో యవనస్తుడు పాస్టర్ సేవకని వచ్చాడు, ఆయన ఏం తింటున్నాడో ఏం పోతున్నాడో అని చెప్పి అందరూ రోజు లేవగానే, ఈయన ఇల్లు మధ్యలో ఉంటుందేమో నాకు అర్థం కాదు, అందరూ లేవగానే ఈయన ఇంటికి వెళ్ళి చూసేదట. అందరు కళ్ళన్నీ ఎవరికి వెళ్ళి ఉండేది? ఈ పాస్టర్ల ఇంటికి వెళ్ళి ఉండేదట. ఈయన ఏం చేసేవాడట అంటే, మనుషులకు కనబడొద్దని ప్రభునందు ప్రియులారా, ఎప్పుడు కూడా క్రైస్తవులుగా మన జీవితాల్లో మనకేముండాలో తెలుసా? లోకానికి మనకేమి లేదో కనబడొద్దని కోరుకోవాలట. హల్లెలూయా. నీకు అర్థం కాలేదు, నేను చెప్తాను వినండి. ఈ సేవకుడు ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో కూరగాయలు లేవు, ఇంట్లో తినడానికి తిండి లేదు, సరైన సరుకులు లేవు. కానీ ఈ లోకమంతా రోజు ఏం చేస్తుందంటే, ఈ ఒక్కడే ఏం చేస్తాడు? ఏం వండుకొని తింటాడు? అసలు వంట చేసుకుంటున్నాడా, తింటున్నాడా అని రోజు చూసేవాళ్ళట. అయితే ఈ లోకానికి అయ్యో పాపం ఈ యవనస్తుడు వండుకోవట్లేదు, తినట్లేదు అని నా గురించి ఎవ్వరూ అనుకోవద్దని చెప్పి రోజు పొయ్యంటి పెట్టి పొగబెట్టేవాడట అందరు ఉండే టైంకి. హల్లెలూయా. ఏం చేసేవాడు? పొయ్యంటి పెట్టి, ఇప్పుడంటే గ్యాసులు ఉన్నాయి కానీ, ఇప్పుడంటే ఇంట్లో వండుతున్నాం కానీ, ఆ రోజుల్లో ఈ సేవకుడు పొద్దున్న లేవగానే అందరు ఏం చేస్తారు? వంట చేస్తారు కదా. ఈ కట్టెలేసి దాని మీద గిన్నె పెట్టి అందులో ఎసరు పెట్టి ఏం చేసేవాడు? అందరు చూస్తున్నప్పుడు వండుకుంటున్నారు రోజు. అంటే లోకానికి మనం ఎలాగున్నామో, మనకున్న ఇబ్బందులేంటో, మనకున్న కష్టమేంటో తెలవాల్సిన పని లేదు. హల్లెలూయా. తెలవాల్సిన పని ఉందా? లేదు. లోకానికి దేవుని నమ్ముకున్నాడేమో, ప్రార్థన చేస్తాడేమో, పాస్టర్ ఏమో, బియ్యం కూడా లేవు ఇంట్లో అనొద్దు. ఏమున్నా లేకపోయినా ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. అందుకోసం ఏం చేసేవాడటంటే, అందరికి చూడ పొయ్యి అంటు పెట్టి కట్టెలు పెట్టి అందులో ఏమి లేదు, అయినా ఏం చేసేవాడు? పొయ్యి పెట్టేవాడట. మంట వచ్చేది, పొగలేసేది, అంటే వండుకుంటున్నాడు. కానీ ఈయన రోజు పస్తులుండేదట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియులారా, విశ్వాసులంగా మన జీవితాల్లో మనకేమీ లేదని ఎప్పుడు ఎదుటి వారితో చెప్పద్దు. హల్లెలూయా. ఏం చేయదు? ఎదుటి వారికి చెప్పావా, దేవుడు సాయం చేయడు. గుర్తుపెట్టుకో, దేవుడు నీకేం చేయడు? సాయం చేయడు. నిజం చెప్తున్నా. ఎదుటి వారికి నీకున్న స్థితిని, శ్రమను, బాధను చెప్పుకున్నావా, ఎవరికి చెప్పాలా? ఎవరికి చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు? దేవునికి చెప్పాలా. దేవునికి నీ బాధను, నీ శ్రమను చెప్తే దాన్ని కంప్లీట్గా తీసేస్తాడు. కానీ మనుషులకు చెప్పుకుంటేవా, ఇదిగో నువ్వు చెప్పిన దానికి 10 మంది సాటింపేస్తారు, 10 మందికి చెప్పేస్తారు. హల్లెలూయా. కనుక ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా,
మనం ఏం కోరుకోవాలి, ఎప్పుడు ఏం కోరుకోవాలటంటే ఆధ్యాత్మిక విషయాల్లో, అంటే దేవుని సన్నిధిలో మనకున్న విషయాల్లో ప్రభునందు ప్రియులారా దేవునికి చెప్పడమే ఇష్టపడాలా. హల్లెలూయా. దేవునికి చెప్పుకోవడానికే ఇష్టపడాలా. దేవునికే తెలవాల మన బాధలన్నీ. హల్లెలూయా. మనుషులకు చెప్పొద్దా అంటే, సరే నీ దగ్గరోళ్ళకు, నీ ఇంట్లోకి చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా నీ సేవకులకు చెప్పొచ్చు. సేవకులకు ఎందుకు చెప్పాలా? అయ్యగారికి చెప్తే ఏమి లే, ఇక సంఘం అంతా ఒళ్ళడి కొంతమంది అనుకుంటారు. అయ్యగారికి చెప్తే ఏం చెప్తాడట, అందరికి చెప్తాడు. అందుకే అయ్యగారికి చెప్పబుద్ధి కాదు మాకు. ఇట్లా కూడా తయారయ్యి విశ్వాసులు. ఏం విశ్వాసులు అర్థం కాదు. అందుకే ఈరోజు సాక్ష్యాలు లేవు చాలామంది జీవితాల్లో. ఏం లేవమ్మా, సాక్ష్యం లేదు. ఒకప్పుడు కడుపు నొత్తందంటే, అయ్యా కడుపు నొప్పి లేస్తుంది ప్రార్థన చేయమని చెప్తే సంఘమంతా ప్రార్థన చేసేది. వచ్చే వారం ఏం చెప్పేదామే, నా కొరకు అందరూ ప్రార్థన చేశారు, దేవుడు కడుపు నొప్పి, ఇప్పుడు కడుపు నొప్పి లేస్తుందని చెప్తే అందరు ఏమనుకుంటారో. అంటే లోకాన్ని బట్టి ఈరోజు సంఘం నడుస్తున్నది. దేన్ని బట్టి? లోకాన్ని బట్టి. అంటే లోకం ఏమనుకుంటుందో, నన్ను కడుపు నొస్తుందంటే, నాకు కాళ్ళు నొస్తుందంటే, నాకు ఇబ్బంది ఉందంటే, నాకు ఆరోగ్యం బాగాలేదంటే ఏమనుకుంటుందో లోకం, నలుగురు ఏమనుకుంటారో అని చెప్పి చెప్పడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది రోగాలను దాచేసుకుంటున్నారు, కొంతమంది కష్టాలను దాచేసుకుంటున్నారు, కొంతమంది కన్నీళ్ళను దాచేసుకుంటున్నారు. అయితే ఎప్పుడు నీ శ్రమను దేవుని చెప్తావో నువ్వు ఫ్రీ అయిపోతావు. హల్లెలూయా. ఎట్టున్నారా, ఇంట్లో ఉన్న పాసిట్ అంతా దులిపినాం అనుకో, ఇల్లు ఎట్లుంటుంది? ఎట్లుంటుందవా రూతవ్వా? ఇల్లు దులిపితే ఎట్లుంటుంది? పడుకోకు. ఇల్లంతా దులిపితే ఎట్లుంటుంది? హల్లెలూయా. మనలో ఉన్న బాధలన్నీ దేవునితో చెప్పుకుంటే మనం అంత ఫ్రీగా ఉంటాం. హల్లెలూయా. మీకు తెలుసో తెలియదో, అనుభవంలోకి రావాలి మీరంతా. మనలో ఉన్న బాధలు దేవునితో చెప్తే ఎవరితో నేను చెప్పుకోబుద్ది కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక విషయాల్లో మనం ధనికులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ రాయబడిన మాటల్లో ప్రభునందు ప్రియులారా, స్మూర్ణ అనే సంఘం ఉంది. అక్కడ ఏ సంఘం ఉంది? స్మూర్ణ అనే సంఘం ఉంది. ఈ సంఘమట ఎలాగున్నారటంటే, వాళ్ళు ఒకసారి పైనుంచి చదువుకుందాం. స్మూర్ణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, మొదటివాడును కడపటివాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. హల్లెలూయా. చూడండి, ఆ స్మూర్ణ సంఘంతో దేవుడు చెప్తున్నాడు. ఆ స్మూర్ణ సంఘంలో జరిగింది ఏంటి, ఉన్నది ఏంటంటే, వాళ్ళు మీదికి చూడ, మనుషులకు చూడ, లోకానికి చూడ సంఘం ఎలాగుందటంటే పేదవారిగా ఉన్నారు. పేదగా సంఘముగా పేదవాళ్ళుగా కనపడుతున్నారు. కానీ ఆధ్యాత్మిక విషయంలో, విశ్వాస విషయంలో, భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని విషయంలో, మందిరం విషయంలో ఎలాగున్నారటంటే వాళ్ళు, ఇదిగో పరలోక విషయంలో వాళ్ళు ధనవంతులుగా ఉన్నారట. ప్రభు వాళ్ళను మెప్పును పొందుకున్నారు. ఎవరి మెప్పు పొందుకున్నారు? వాళ్ళు ప్రభువు మెప్పును పొందుకున్నారు. దేవుడు మెచ్చుకుంటున్నాడు వాళ్ళను. లోకానికి చూడ పేదవారిగా ఉన్నారు, కానీ పరలోక విషయంలో ధనవంతులుగా ఉన్నారట. హల్లెలూయా. విశ్వాస విషయంలో ధనవంతులుగా ఉన్నారట. వింటున్నారా? లోకములో చూడ అవసరాలు తీరవు, కానీ వింటున్నారా, పాస్టర్లను చూస్తే కొంతమందికి అలాగే అనిపిస్తారు. సేవకులు ఈ లోకంలో దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? సేవకులకు సరైన తిండి ఉండదు, సరైన నిద్ర ఉండదు, సేవకులకు సరైన బట్టలు ఉండవు, సేవకుల కుటుంబాల్లో సేవకుల పిల్లలకు, సేవకుల ప్రభునందు ప్రియులారా ఎన్నో కొరతలు, ఎన్నో బలహీనతలు ఉంటాయి. కానీ ఏ రోజు సంఘములో కానీ ఏ వ్యక్తికి కానీ చెప్పుకోరు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అయ్యా చెప్పుకోవాలి కదా, అయ్యా చెప్పకపోతే ఎట్లా అంటారేమో. ఎందుకు చెప్పుకోరు తెలుసా? మమ్మను పిలిచిన వాడెవరు? హల్లెలూయా. దేవుడు మా శ్రమలను చూచేవాడు, ఆయన మా కన్నీళ్ళను చూచేవాడు. అందుకే
పౌలు అంటాడు పత్రికల్లో రాస్తూ, ఈయన సేవకులట ఏమీ లేని వారయ్యుండి, అమ్మా ఏమీ లేని వారయ్యుండి, అంటే చక్కగా తొడుక్కోవడానికి సరైన బట్టలు లేకున్నా, విశ్వాసులకు ఉన్నటువంటి బట్టలు సేవకులు లేకపోయినా, ఇదిగో సేవకులు ప్రార్థన చేస్తేనట విశ్వాసులు దీవించబడతారట. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుల్లో బలహీనతలున్నా, సేవకుల్లో రోగాలున్నా, బలహీనతలున్న వారి కొరకు ప్రార్థన చేస్తే ఏమవుతారట? వాళ్ళు బాగైపోతారట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ స్మూర్ణలో ఉన్న సంఘంలో ఉన్న దూతకు చెప్తున్నాడు, ఆ సంఘానికి చెప్తున్నాడు. ఆ సంఘం పేదవారిగా కనబడుతున్నది కానీ ఆధ్యాత్మిక విషయంలో, పరలోక విషయంలో, భక్తి విషయంలో, పాటలు పాడే విషయంలో, వాయిద్యాలు వాయించే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఎలాగున్నారట? వీళ్ళు ధనవంతులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకా చెప్తాను ఒక మాట లోకపరంగా, ప్రభునందు ప్రియులారా, పేదరికంలో ఉన్నోళ్ళకే శాంతి సమాధానం ఉంటుందట, ఉన్నదని గ్రహించాల. వింటున్నారా? ఎవరికి నెమ్మది ఉంటుందట? ఎవరికి శాంతి ఉంటుందట? ఏమి లేని వాళ్ళకే. ఉన్నోళ్ళని ఒకసారి చూడండి, డబ్బు బాగున్నోళ్ళకు, ఆస్తి బాగున్నోళ్ళని చూడండి, ఎప్పుడు టెన్షన్స్తో ఉంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళకు లేని రోగం అంటే ఏముండదు. హల్లెలూయా. ఉంటున్నారా? ఆస్తి డబ్బున్నోళ్ళకు ప్రభునందు ప్రియులారా, వాళ్ళకి ఏముండదు తెలుసా? నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కానీ పేదరికంలో ఉన్న వాళ్ళకట సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుందని గ్రహించాలి. అంతేకాదు, ఇదిగో మాసిదోనియలో ఒక సంఘం ఉంది. హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8:2 వచనం. 8:2 వచనం. మొదటి నుంచి చదువు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏమంటున్నంటే, మాసిదోనియాలో ఉన్న సంఘాన్ని గురించి దేవుని కృప ఆ సంఘం మీద ఎలాగుందో మీకు నేను తెలియజేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? ఏలగనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. చూసారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రమల్లో సంతోషంగా ఉన్నారట, కష్టాల్లో సంతోషంగా ఉండడం నేర్చుకున్నారు. హల్లెలూయా. శ్రమల్లో ఏం చేయాలి? విశ్వాసులు ఎలాగుండాలమ్మా? సంతోషంగా ఉండాలి. శ్రమల్లో, శ్రమను బట్టి క్రైస్తవులు కృంగిపోరు. విశ్వాసులైతే, ఎవరైతమ్మా? విశ్వాసులైతే రోగాలను బట్టి, అనారోగ్యాలను బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్లను బట్టి కృంగిపోరు, నిరాశపడరు. అయితే ఈ మాసిదోనియాలో ఉన్న సంఘమట, వాళ్ళు శ్రమల వలన పరీక్షించబడగా వాళ్ళు అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలు. ఎలాంటి వాళ్ళట? వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వము ఎలాగుంది? వాళ్ళ దాతృత్వము. మాసిదోనియా వారు తమ సంపదను, వారి ఆస్తిని, వారికి ఉన్న దాంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే నిరుపేదలు. హల్లెలూయా. ఆ సేవకుడు అంటున్నాడు, నిరుపేదలు, కష్టం చేస్తే కానీ బ్రతకలేరు, పనికెళ్తే కానీ 3 పూటల భోజనం చేయలేరు, అంతటి నిరుపేదలు. వాళ్ళు ఏం చేస్తున్నారటంటే, ప్రభునందు ప్రియులారా, వాళ్ళలో ఎంత దాతృత్వం ఉందటంటే, రేపేమైపోయినా పర్లేదు, ఇప్పుడు ఉన్న దాంట్లో మేము ప్రభువును గనపరచాలా, ఉన్న దాంట్లో దేవుణ్ణి స్తుతించాలా. హల్లెలూయా. వారి దాతృత్వం అలాంటిది. చాలామందికి అందుకోసమే బైబిల్లో సామెతల గ్రంథంలో ఉంది. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అక్కడ రాయబడిన మాటల్లో ఇవ్వవలసిన దానికన్నా తక్కువగా ఇచ్చి లేమికి వచ్చువారు కలరట. వింటున్నారా? దేంటమ్మా? ఇంట్లో ఉంచుకొని ఏం చేస్తున్నారు? పెట్టవలసిన దాన్ని పెట్టకుండా ఉండే వాళ్లకు లేమి కలుగుతుందట. హల్లెలూయా. ఉండి ఉంచుకొని లేదనొద్దు, దాతృత్వం లేదు. చాలామందికి
సహాయం చేయడానికి ఎంతో ఉంటుంది, కానీ సహాయం చేసే మనసు ఉండదు. ఈ రోజుల్లో క్రైస్తవులు అలా తయారయ్యారు, సంఘాలు అలా తయారయ్యాయి. దేవుడు ఒకప్పటికంటే ఎంతగానో దీవించి ఆశీర్వదించి అక్కర్లు తీర్చి అవసరాలు తీర్చి ఒక పొజిషన్లో దేవుడు నిలబెడుతున్నప్పుడు దాతృత్వం కనపడట్లా. ఏం కనపడట్లా? దాతృత్వం. చెయ్యాలన్న మనసు రావట్లా, చెయ్యాలన్న తపన కనపడట్లా, ఆరాటం కనపడట్లా. ఏమీ లేనప్పుడేమో ఆరాటం బాగుండే, ఏమీ లేనప్పుడేమో తపనుండే, తన్లాటుండే. కానీ ఈరోజు దేవుడు అన్నిచ్చేసరికి అసలు తపనే కనపడట్లా, ఆరాటమే కనపడట్లా. అందుకోసమే మాసిదోనియా సంఘంలో ఏం కనపడుతుందంటే, ఇదిగో వాళ్ళ సంపద దేవుని సేవ కొరకు ఇచ్చినందున పౌలు వారిని కొనియాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారి దాతృత్యము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను, పాలు పొందు విషయములోను మనపూర్వకముగా. చూడండి, ఇంకా వారు తమ సామర్థ్యం కొలిదిగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని. చూసారా ఏం చేస్తున్నారట? సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళ సామర్థ్యానికి మించి పని చేశారట, దేవుని పని. వింటున్నారు? సామర్థ్యానికి మించి దేవుని సేవలో వెళ్ళారు, ప్రార్థనలో గడిపారు, భక్తిలో కొనసాగారు, సేవకులకు అనుకూలంగా ఉన్నారు, సంఘానికి అనుకూలంగా ఉన్నారు, సంఘ క్రమంలో అనుకూలంగా ఉన్నారు. దాతృత్వం. దేవుడు మనల్ని హెచ్చించిన కొలది మనలో దాతృత్వం పెరగాల, దేవుని కొరకైన తపన పెరగాల, ఆలోచన పెరగాల, ఆరాటం పెరగాల. ప్రభునందు ప్రియులార్, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అందుకే ఆ స్మూర్ణ సంఘానికి అంటున్నాడు, ఇదిగో నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. నువ్వు లోకరీత్యా శ్రమలో ఉన్నావు, లోకరీత్యా దరిద్రంగా ఉన్నావు, బీదవాడిగా ఉన్నావు, పేదవాడిగా ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, శ్రమలో ఉన్నావు. అయినా నీలో ఈ పేదరికం కనపడట్లా. హల్లెలూయా. విశ్వాసంలో మాత్రం పేదరికం కనపడట్లా, భక్తి చేసే విషయంలో మాత్రం పేదరికం కనపడట్లా. అందుకే నీవు ధనవంతుడవు అంటున్నాడు. హల్లెలూయా. అసలు పేదరికం రావడానికి కారణాలు ఏంటి వింటున్నారా? అసలు పేదరికం రావడానికి కారణాలు ఏంటి? ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగింపులోనికి తీసుకొస్తాను. ప్రభునందు ప్రియులారా, 5 విషయాలు. పేదరికం ఎందుకు వస్తుంది మన జీవితాల్లో, మనం ఎందుకు పేదరికంలోకి వెళ్తాం అంటే 5 విషయాలు ఈ మధ్యాహ్నం నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేదరికానికి కారణం దేవుడు కాదు. వింటున్నారా? మనం పేదరికములో ఉండడానికి కారణం ఎవరు కాదు? చెప్పండి అందరు కూడా పక్క వాళ్ళతో. మనం పేదరికంలో ఉండడానికి కారణం దేవుడు కాదు. హల్లెలూయా. ఎవరితోనైనా చెప్పొచ్చు ఈ మాట. తప్పుందా ఇందులో? ఈ మాటలు తప్పుందా? ఈరోజు కదా అందరూ పేదోళ్ళు ఎవరంటే భారతదేశంలో ప్రతోడు చేస్తాడట. మొన్న సర్వేలు చెప్పా కదా, కారు ఇంటి ముంగట ఉండి అలా లెక్క రాష్ట్రం వచ్చే లెక్క రాస్తున్నాం. ఈ కారు ఎవరు? మాది కాదు, మా ఇంటి పక్కలు కదా. బండి ఎవరు అంటే ఆ బండి మాది కాదు, మా నాన్నది. హల్లెలూయా. ఈ ఇల్లు ఎవరు అంటే కదా, ఎన్నో చెప్పాము, అన్ని అబద్ధాలు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, ఈ దినం ఈ మధ్యాహ్నం మనల్ని దీవించువాడు దేవుడు, మన దరిద్రతను చూచేవాడు దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు. హల్లెలూయా. ఆయన ముందు అబద్ధం ఆడదు. అందుకోసమే బైబిల్ చెప్తుంది పేదరికం కలగడానికి గల కారణాలు. పేదరికానికి కారణం దేవుడు కాదు. మొట్టమొదటిగా పేదరికాన్ని ఎవరు కలుగజేస్తారు? మరి ఎలా పేదవాళ్ళుగా ఉన్నాం ఈ లోకంలో అంటే, దేవుని వాక్యం చెప్తున్నది ఈ అంత్య దినాల్లో పేదరికం అనేది అనేకులను పట్టి పీడిస్తున్నది. హల్లెలూయా. పేదరికం ఏం చేస్తుందట? అంత్య దినాల్లో కరువులు ఉంటాయన్నాడు. ప్రభునందు ప్రియులారా, యుద్ధాలు జరుగుతాయన్నాడు. ఇదిగో మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పడిపోతున్నది. మీకు ఎంతమంది తెలుసో? మనం ఏదో డబ్బులు ఉన్నాయి బతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఒకప్పుడు కూరగాయల రేట్ ఎంత, ఒకప్పుడు పెట్రోల్ రేట్ ఎంత,
ఒకప్పుడు నూనె ప్యాకెట్ రేట్ ఎంత, ఇప్పుడు ఎంత అయింది? మొన్న సెకండ్ సాటర్డే బిషప్ తండ్రి గారు కూడా జ్ఞాపకం చేశాడు. ఈరోజు రూ. 150 ఉంది ఒక నూనె ప్యాకెట్, రేపు రూ. 1000 అవుద్ది. ఎలా కొనగలుగుతావు? ఒకప్పుడు మరి ఇక్కడున్న వయస్సులో మీద పడిన వారిని అడిగితే అప్పుడెప్పుడో రూ. 2 రూ. 3 ఉండే కావచ్చు వాళ్ళ చిన్నతనంలో నూనె ప్యాకెట్. నా చిన్నతనంలో 10 పైసలు 20 పైసలు తీసుకెళ్ళి ఏ పూట కాపూట నూనె కొనేది. హల్లెలూయా, అవునా కదా? ఏ పూట కాపూట నూనె కొనుక్కొచ్చి ఆ పూట కర్రీ చేసేవాళ్ళు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆర్థిక వ్యవస్థ పడిపోతున్నప్పుడు, డబ్బులు సంక్షోభం జరుగుతున్నప్పుడు జరిగేది ఏంటంటే, అందుకోసమే బైబిల్ చెప్తున్నది, అంత్య దినాల్లో పేదరికం రావడానికి, పేదరికం అనేకులను పట్టి పీడిస్తుందని బైబిల్ చెప్తుంది. అంతేకాదు, ఈ పేదరికం దేవుడు పెట్టింది కాదు, పేదరికానికి కారణం దేవుడు కాదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్లో పేదరికాన్ని ఎవరు కలుగజేశారంటే యోబుని అడగాల. ఎవరిని అడగాల? యోబుని అడగాల. యోబు మొట్టమొదట ఎలాంటి వాడైనా? ధనవంతుడు, గొప్పవాడు. ఊజు దేశములో తూర్పు దిక్కున్న జనులందరిలో ఆయనే, అబద్ధం చెప్తున్నాను, గొప్పవాడు అని రాయబడింది. తూర్పు జనులందరిలో కూడా ఆయన ఎలాంటి వాడు? గొప్పవాడా ధనవంతుడా? గొప్పవాడని రాయబడింది. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. తూర్పు జనులందరిలో 1వ అధ్యాయంలో ఆ మాటలు, మొదటి మాటలు కనపడుతుంటాయి. గొప్పవాడు, అంత గొప్పవాడు. ఆయనను అపవాది ఏం చేశాదంటే ఏమీ లేనివాడుగా చేశాడు. అతన్ని బీదవానిగా మార్చింది. మార్చిందా లేదా? ఎప్పుడు మార్చింది? అపవాది దేవుని దగ్గర అడిగి యోబును నాశనం చేయడానికి, యోబును పడగొట్టడానికి, యోబు కుటుంబాన్ని నాశనం చేయడానికి ఏం చేసింది? ప్రభు దగ్గర పర్మిషన్ తెచ్చుకొని అతనికున్న ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా ఏం చేసేదట? నాశనం చేసేది. హల్లెలూయా. ఒక్క దినాన్నే గొర్రెలు, మేకలు, ఒంటెలు, 10 మంది పిల్లలు చనిపోయారు. ఏమి లేనివాడుగా. పేదవాడంటే ఏమి లేనివాడుగా, అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు యోబును పేదరికంలోకి నెట్టేసింది ఎవరు? ఎవరమ్మా? ఎవరు? హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ఈ శ్రమలో, ఈ దరిద్రతలో, పేదరికంలో ఉండడానికి కారణం ఎవరు మరి? ఎవరు? దేవుణ్ణి నిందించొద్దు. ఎప్పుడు దేవుణ్ణి నిందించొద్దు. దేవుడు మనం గొప్పవాళ్ళుగా ఉండాలని చూస్తున్నాడు, మనల్ని గొప్ప చేయాలని చూస్తున్నాడు, మనల్ని మంచి స్థానంలో ఉంచాలని చూస్తున్నాడు. మరి మనమెందుకు పేదవాళ్ళుగా ఉండిపోతున్నామంటే, ప్రభునందు ప్రియులారా, మనం దేవుని మాట వినడానికి బదులుగా అపవాది మాట వింటున్నాం, లోకం మాట వింటున్నాం, నలుగురి మాట వింటున్నాం, మనుష్యుల మాటలు వింటున్నాం, ప్రజల మాటలు వింటున్నాం, స్నేహితుల మాటలు వింటున్నాం, సమాజం మాటలు వింటున్నాం, దేవుని మాట వినడం లేదు. కనుకనే మన జీవితాల్లో పేదరికం దాపరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది తీసుకొచ్చాడు. కరువు కాలములో నయోమి, ఎలిమెలెక్ వీళ్ళిద్దరూ కరువు వచ్చింది కానానులో. ఈ కరువు వచ్చిందని దేవుడు కానానులో నయోమి, ఎలిమెలెకులను నిలబెడితే, కరువు వచ్చినా కష్టం వచ్చినా ఆదుకునేవాడు దేవుడు. అవునా కదా? ఎవరు ఆదుకుంటారు మనల్ని? దేవుడే, దేవుడే. మరి కరువు వచ్చిందని చెప్పి ఊరు మారితే ఎట్లా? కష్టం వచ్చిందని అమ్మా ఇదిగో ఇంకా వేరే నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా? రోగం ఉందని, కష్టం ఉందని, కరువు ఉందని, ఇంకేదో సమస్య ఉందని, ఏదో ప్రాబ్లం ఉందని, ఎవరో మాట్లాడట్లేదని, ఎవరో మమ్మల్ని ఏం చేస్తున్నారు? మంత్రాలు చేస్తున్నారని ఇల్లు మారితే, పొలం మారితే, ఏదో అమ్మేసుకుంటే ఎట్లా? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఈ నయోమి, ఎలిమెలెకులు ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకి వెళ్ళారు. కరువు ఉందని. ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశంలో బ్రతకడానికి వెళ్ళారు 10 సంవత్సరాలు.
10 సంవత్సరాలు వెళ్తే 10 సంవత్సరాలు బాగానే ఉంది వారి లైఫ్, వాళ్ళ జీవితం. కానీ 10 సంవత్సరాల తర్వాత మరి అక్కడికి పోయినోళ్ళు, బతుకు తెరుగు పోయినోళ్ళు ఏం చేయాలా? కాయ కష్టం చేసుకొని కరువు పోయిన తర్వాత ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? ఏం చేయాలా? నా వైపు చూడాలి. ఏం చేయాలా? కష్టం వచ్చిందని పోయినాం దవాఖానకు. ఆన్నే ఉంటే బాగుంటుందా? ఏమొచ్చిందని? జ్వరం వచ్చిందని దవాఖాన పోయినాం. దవాఖానలో బెడ్ మంచుకున్నది, దవాఖానలో రోజు భోజనం పెడుతున్నారు, దవాఖానలో వచ్చి చూసిన వాళ్ళందరూ పైసలు ఇస్తున్నారని దవాఖానలో ఉంటానంటే ఉంచుతారా? ఉండరు, ఉంచరు. హల్లెలూయా. ఎప్పటికి పేషెంట్ అని చెప్పుకొని గడికేరు పెట్టుకొని దవాఖానలో ఉండిపోతానంటే ప్రభునందు ప్రియులారా, అక్కడ కంఫర్ట్గా ఉందని ఉండిపోతే, వింటున్నారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కరువు వచ్చిందని వెళ్ళిపోయారు. కరువు తీరిపోయిన తర్వాత వర్షాలు పడ్డప్పుడు ఏం చేయాలా? తిరిగి రావాలా. కానీ తిరిగి రాలా. అక్కడ పిల్లల్నే చూసుకొని పెళ్లి చేశారు కొడుకులకి. ఏం జరిగిందో తెలుసా? అవన్నీ బైబిల్లో ఉన్నాయి, జరిగాయి. రూతు 1:21, యోబు 2:9. ఈ మాటలని మనం చదువుకోవడానికి టైం లేదు. కానీ జరిగింది ఏంటంటే, అపవాది ఆలోచనలు, సాతానుడు వాళ్ళ జీవితంలోకి ఏం చేశాడు? పేదరికాన్ని తీసుకొచ్చాడు. భర్తను కోల్పోయింది, 2 కొడుకులను కోల్పోయింది, రిక్తురాలుగా, విధవరాలుగా చేయబడింది. హల్లెలూయా. నయోమి పేదరాలైపోయింది. దేవుడు నన్ను ఏం చేశాడన్నది 1:21 ఏం చెప్పాడు? రిక్తురాలుగా చేశాడు. యెహోవా నాకు విరోధి అని అంటాడు. హల్లెలూయా. మనం కూడా అప్పుడప్పుడు అలాగే మాట్లాడతాం. దేవుడు నాకు విరోధి అయిపోయాడు, నా భర్తను పోగొట్టాడు, నా కొడుకులను పోగొట్టాడు. నిన్ను ఆడు ఉండమన్నాడా? మరి దేవుడు ఉండమన్నాడు అక్కడ నిన్ను? హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఉన్న శ్రమకు, నీ జీవితంలో ఉన్న పేదరికానికి, నీ జీవితంలో ఉన్న కష్టానికి కారణం దేవుడు కాదు. నువ్వు బీదవాడిగా ఉండడం కారణం దేవుడు కాదు. ఈరోజు నువ్వు గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. దేవుడు కాదు. ఎవరు కారణం? అపవాది. అపవాదే మనల్ని రోగాల పాలు చేసేది. అపవాదే మనం సంపాదించిన సంపాదన నష్టం చేసేది. లేనిపోని సలహాలు ఇచ్చేది. ఈ వ్యాపారం చేయి, ఆ పని చేయి, డబ్బులు వస్తాయి, ఈ పని చేయి, వీళ్ళకి మిత్తికి పైసలు. ఏం చెప్తుందమ్మా? ఏం చేయమంటుంది? మిత్తికి పైసలు. మిత్తికి ఇవ్వమంటుంది అపవాది. జాగ్రత్త, మిత్తికి ఇవ్వద్దు పైసలు, మిత్తికి ఇవ్వద్దు, పాపం. ఇవ్వద్దు ఎవరైనా. ఒకవేళ ఇంతవరకు మీకు వినలేదేమో, పైసలను మిత్తికి ఇవ్వద్దు, పాపం, తప్పది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన శ్రమను దీవిస్తాడు, మన కష్టాన్ని దీవిస్తాడు. కానీ పెట్టుబడి పెడితే 4 డబ్బులు కలిసి వస్తాయి అనేది చెయ్యొద్దు. వింటున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ దినం దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో పేదరికం రావడానికి కారణం అపవాది. నయోమి జీవితంలో భర్తను, పిల్లల్ని పోగొట్టుకోవడం అంటే నష్టం కలగడం, ఆమె రిక్తురాలిగా, విధవర ఒక్కతే మిగిలిపోవడం కారణం అపవాది. అందుకే నువ్వు ఎవరి సలహాలతో నడుస్తున్నావు? ఈ దినం జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు, దేవుడు నీ దరిద్రతను చూస్తున్నాడు. రెండవదిగా, ఇదిగో పేదరికంతో నష్టం కలగజేసేది, పేదరికంతో నష్టం కలగజేసేదట సాతాను. యోబు జీవితంలో నష్టాన్ని కలగజేసింది సాతానుడే. ఉన్నవన్నీ ఒకే రోజులో పోగొట్టాడు. ఆయనకున్న ఆస్తి, ఆయనకున్న అంతస్తు, ఆయనకున్న పిల్లలు, ఆయనకున్న వింటున్నారా, సంపద అంతా తీసేశాడు. ఎవరు తీసేశారు? అపవాదే. నీ శరీరములో ఉన్న ఆరోగ్యాన్ని కూడా తీసేస్తాడు నువ్వు చెప్పుడు మాటలు వింటే. నువ్వు మాటలు వినడం బాగా చెవు కోసుకుంటాం మనం. లోకం ముచ్చట్లంటే చాలామంది ఏం చేస్తారు? కోసుకుంటారట. బైబిల్ చెప్పింది కల్పన కథలు వింటారట, కట్టు కథలు బాగా వింటాం మనం. బైబిల్ చెప్పింది. పౌలు భక్తుడు చెప్పాడు, కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చునన్నాడు. కల్పన కథలు చెప్తారు. ముసలమ్మ ముచ్చట్లకు తిరిగే కాలం ఇది. ముచ్చట్లంటే చాలామందికి ఇష్టం. ముచ్చట్లంటే సోది ముచ్చట్లు, ఈ ఇంటి ముచ్చట్లు, ఆ ఇంటి ముచ్చట్లు, పొరుగింటి ముచ్చట్లు
బైబిల్లో ఉన్నాయి ఈ ముచ్చట్లు. అవి ఏం చేస్తాయటంటే మన మీద ప్రభావం చూపుతాయి, మన భక్తిని జడగొడతాయి, మన విశ్వాసాన్ని జడగొడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు జీవితంలో పేదరికం మొట్టమొదటిగా, ఆ పేదరికానికి కారణం దేవుడు కాదు, పేదరికంతో నష్టం కలగజేసేది సాతాను. మూడవదిగా నీ పేదరికాన్ని దేవుడు గుర్తిస్తాడు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలు. స్మూర్ణ సంఘములో దేవుడు వారి శ్రమను చూశాడు, వారి యొక్క దరిద్రతను ఎరిగాడు. అయినా నువ్వు ధనవంతుడివి అంటున్నాడు. నాలుగవదిగా ప్రభునందు ప్రియులారా, పేదవారికట ధన్యతలు ఉన్నాయి బైబిల్లో. పేదవారి యొక్క ధన్యతలు ఏం ధన్యతలు అంటే లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం, యోబు గ్రంథం 29:16, లూకాసు వార్త 4:18లో దేవుని వాక్యం చెప్తున్నది పేదవారికి కలిగే ధన్యతలు. ఈ మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను. చూసారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎవరి కోసమట? బీదలకు సువార్త ప్రకటించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ధన్యత. ప్రభు మన కొరకు వచ్చాడు, మనకు తన సువార్తను ప్రకటించడానికి. బైబిల్ చెప్తుంది ప్రభునందు ప్రియులారా, అదే లూకా 4:18లో 6:20 ఎక్కడ చదివావా? ఏం చదివా? ఇప్పుడు ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు. ఈరోజు శ్రమలో ఉన్న నీవు, ఆకలితో ఉన్నావా? నువ్వు ధన్యుడు. ఎందుకో తెలుసా? నువ్వు తృప్తిపరచబడబోతున్నావు. హల్లెలూయా. ఈరోజు శ్రమలో ఉన్నావా? నీ శ్రమను దేవుడు తీర్చబోతున్నాడు. నువ్వు కష్టములో ఉన్నావా? దేవుడు నీ కష్టాన్ని తీర్చబోతున్నాడు. నువ్వు శోధనలో ఉన్నావా? దేవుడు నీ శోధన నుండి నిన్ను విడిపించబోతున్నాడు. బైబిల్ చెప్తుంది, ఆకలితో ఉన్న మీరు ధన్యులు. మీరేం చేయబడతారట? తృప్తిపరచబడతారు. ఇంకా చదవమా. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. మీరు నవ్వుతారు. ఈరోజు ఏడుస్తున్నావు నువ్వు, ఈరోజు కష్టం గురించి ఏడుస్తున్నావు, శ్రమను చూసి ఏడుస్తున్నావు, అప్పుల బాధను చూసి ఏడుస్తున్నావు, ఆర్థిక ఇబ్బందులను చూసి ఏడుస్తున్నావు, ఇదిగో లేమిని చూసి ఏడుస్తున్నావు, బీదవాన్ని ఏడుస్తున్నావు, ఎవరు పట్టించుకోవడం లేదని ఏడుస్తున్నావు, ఏ సహాయం లేదని ఏడుస్తున్నావు. అయితే ఒకరోజు ఏం చేస్తాడట ఆయన? ఇదిగో ఏడ్చువారు ధన్యులు. మీరేం చేయబడతారు? నవ్వే రోజు రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమను దరిద్రతను చూచేది ఎందుకంటే ఆయనను నవ్వించడానికే. హల్లెలూయా. ఇంకేం చెప్తున్నాడమ్మా? మనుష్య కుమారుని నిమిత్తము ఏంటమ్మా చదవండి. మనుష్యులు మిమ్మును దేశించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు అబ్బా, హల్లెలూయా. మనుషులు ఏమనాలట మనల్ని? ఎంతమందిని అంటున్నారు? అంటూ ఊకుంటామా? ఒక్కలు కదా, మన పక్కకు కూర్చుంటేనే ఓర్చుకోం మనతో సమానంగా. ఇక తిడితే ఎక్కడ ఓర్చుకుంటాం మనం? మన పక్కకు సమానంగా మనతో కూర్చుంటేనే ఓర్చుకోం మనం. మనకంటే మంచి బట్ట కడితేనే ఓర్చుకోం మనం. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? మనుష్యులు మిమ్ములను హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అవి భరించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డగా నువ్వు భరించాలి, క్రైస్తవులంగా భరించాలి. భరిస్తేనట అప్పుడు మీరేం చేయబడతారు? ధన్యులు. ఇంకేమంటున్నాడు? ఆ దినమందు మీరు సంతోషించి హల్లెలూయా. శ్రమలో ఉన్నప్పుడే. అందుకే బైబిల్లో యాకోబు పత్రికలో ఎవనికైనను శ్రమ సంభవించినా ఏం చేయాలట? కరెక్ట్ చెప్పారు మీరు. ఏం చేయమన్నాడు అక్కడ? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలట? ప్రార్థన చేయాలా? పాట పాడాలా?
ఏం చేయమన్నాడు? ఆ, పాటలు పాడాలి, కీర్తనలు పాడాలి. ఏది నోటికొస్తే అది చెప్పేస్తాను. మీలో ఎవరికైనాను శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, కన్నీళ్ళున్నాయా, అయితే నువ్వేం చేయాలా? మనం అప్పుడే అప్పుడే చేయం మనం. ఏం దేవుడయ్యా ఊకే ఏమో ఊకే ఈ అయ్యగారికి చెప్తే ఏదన్నా కష్టం వచ్చిందని చెప్తే ప్రార్థన చేయమంటాడు. ఇంతకు మించి ఏం చేయడు. మరి ఏం చేయాలా? ఏం చేయాలి మరి? ఆ, ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? అదే కదా మనం చేయాల్సింది. అది చేస్తేనే లాభం, అది చేస్తేనే ప్రయోజనం, అది చేస్తేనే మన జీవితాల్లో దీవెన. హల్లెలూయా. శ్రమ సంభవించినా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ దినం ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తున్నది, దేవుని వాక్యం చెప్తున్న మాట. ఈ దినం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పేదవారు ఉండే చివరి స్థానం అట ఎక్కడో తెలుసా? అబ్రహాము రొమ్మట. చివరిగా 5వ వచనం, 5వ మాట. పేదవాళ్ళు ఉండే స్థానం ఎక్కడ? అబ్రహాము రొమ్మున కూర్చోబెట్టుకుంటాడు. ఒకరు కూర్చున్నారు, మన కలలో వచ్చారు, మనందరికి తెలుసు. ఎవరు కూర్చున్నారమ్మా? నువ్వు అనేనా? ఎవరు కూర్చున్నారు? మరి లైట్ వెలుగదే, ట్యూబ్ లైట్లా మీరంతా. హల్లెలూయా. అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు. ఇక్కడ ఉన్నంతసేపు అన్నం లేవు, బట్టలు లేవు, దగ్గర తీసిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు, పలకరించిన వాళ్ళు లేరు, పల్లెత్తు మాట అన్నోళ్ళు లేరు, పట్టించుకున్నోళ్ళు లేరు. కురుపులతో ఉన్నాడు, ఆకలితో అలమటించాడు, బట్టలు లేకుండా ఎండకెండాడు, వానకు తడిశాడు. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు లాజరు, దరిద్రుడైన లాజరు ఉన్నాడు. ఆయన కురుపుల్లో నుంచి చీము గారితేనట కుక్కలు వచ్చి నాకేది. 16వ అధ్యాయం లూకాసు వార్త 22వ వచనంలో ఉంది అక్కడ. ఈ పేదవారి యొక్క స్థానమే అబ్రహాము రొమ్ము. ఈ దరిద్రుడు చనిపోయి పాతి పెట్టబడి ఎక్కడికి పోయాడటమ్మా? అబ్రహాము రొమ్మును ఆనుకోండి పోయాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు నీకు అర్థమవుతున్నాయా? ఎప్పుడు చూసినా అయ్యా పేదోన్ని, అయ్యా పేదవాడిని, అమ్మ అయ్యా పేదోన్ని, అయ్యా మేము పేదోళ్ళం, అయ్యా నా శ్రమ, అయ్యా నా బాధ, అయ్యా నా కష్టం యేసయ్యా అని ప్రార్థన చేస్తే మనందరి జీవితాల్లో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినం మన ప్రభువు మన శ్రమను చూస్తున్నాడు, మన దరిద్రతను చూస్తున్నాడు. అయితే నీవు ఈ శ్రమను, ఈ లోక సంబంధమైన శ్రమ, ఈ లోక సంబంధమైన పేదరికం, ఈ లోక సంబంధమైన దరిద్రతను చూసి నువ్వు కృంగిపోవద్దు. ఆత్మీయ విషయంలో నువ్వు ధనవంతులుగా ఉండడానికి ఇష్టపడు, ఆత్మ విషయాలు వెతకడం నువ్వు ప్రారంభించు. అందుకోసమే బైబిల్ చెప్పింది, ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 6:32-33లో మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుమన్నాడు, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. హల్లెలూయా. మీకు అక్కరగా ఉన్నాయేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆయనకు మనకు అక్కరగా ఉన్న ఏదో, మనకి ఏం అవసరమో, మనకేం కావాలో, మన ఆశ ఏంటో, మన కోరిక ఏంటో, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో, మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నామో అన్నీ తెలుసు ఆయనకు. అయితే అవి తీర్చబడాలటంటే మనం వెతికితే రావు, మనం వెంటబడితే రావు, మనం వాటి వెనుక పరిగెడితే రావు. బైబిల్ చెప్తుంది, ఎవరైనా డబ్బెంట పరిగెత్తాడా అది రెక్కలు చెగిరిపోద్దట. హల్లెలూయా. డబ్బు అని నాశనం చేస్తుందట. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీవు దేవుడు నీకు అన్నీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం అంటుంది 2 కొరింథీ 8:9లో, చదవద్దు కానీ ఆయన క్షమించాలి, గలతీలు అనుకుంటాను, అక్కడ ఏమన్నాడంటే, ఇదిగో మీరు ఆయన ఈ లోకంలో ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులుగా చేయడం కొరకు ఆయన దరిద్రుడిగా లోకానికి వచ్చాడట. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. లోకంలోనికి ఎలాగొచ్చాడు? ఆయన పేదవాడికి వచ్చాడు.
పశువుల పాకలో జన్మించాడు. ఆయనకు స్థలము కూడా లేదు కదా. ఇవన్నీ మనం చెప్పుకున్నాం, చదువుకున్నాం, విన్నాం. ఆయన పేదవాడిగా రావడానికి గల కారణం ఏంటంటే ఆయన పేదవారిని కోరుకుంటున్నాడు. పేదరికం కారణం దేవుడు కాదు. పేదవాళ్ళుగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. పేదరికాన్ని నష్టం కలగజేసేది, మన జీవితాల్లోనికి పేదరికాన్ని తీసుకొచ్చేది సాతానుడు. ఇంకా పేదవారికే ధన్యతలు. ఈరోజు ఏడుస్తున్నావా? నువ్వు ఒకరోజు నవ్వబోతున్నావు. ఈరోజు బలహీనతతో ఉన్నావా? ఒకరోజు నీవు దేవుని శక్తిని పొందుకొని సాక్షిగా నిలబడబోతున్నావు. ఈరోజు అనారోగ్యంతో ఉన్నావా? ఒకరోజు నువ్వు ఆరోగ్యవంతుడిగా దేవుని ఎదుట నిలబడబోతున్నావు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి ఈ దినం ప్రార్థన చేద్దాం.